మేము చేతులు జోడించి దండం పెడతాం. స్కూల్ ఏర్పాటు చేయండి, మేము బాగా చదువుకుంటాం. కలెక్టర్ గారు, మేము చేతులు జోడించి దండం పెడతాం. మాకు స్కూల్ ఏర్పాటు చేయండి, బాగా చదువుకుంటాం. మాది కురిటి గ్రామం, ఎస్కోట మండలం, విజయనగరం జిల్లా, దారపర్తి పంచాయతీ. మా గ్రామంలో కనీసం 100 కుటుంబాలు ఉంటున్నాయి సార్. ఇందులో చదువుకోవలసిన పిల్లలు దాదాపు 40 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళి చదివించడానికి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్ళి చదివించడం అవుతుంది. అందువలన పిల్లలు చదువుకి దూరం అవుతున్నారు. పిల్లలకి చదువు చెప్పడానికి ఒక ప్రత్యేకమైన స్కూల్ బిల్డింగ్ మా గ్రామానికి ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారైన మిమ్మల్ని దారపర్తి పంచాయతీ కురిటి గ్రామం మా ప్రజలందరూ కోరుచూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. గౌరవ విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి మేము ఆదివాసీ గిరిజన సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం. విజయనగరం జిల్లా దారపర్తి ఎస్కోట మండలం దారపర్తి పంచాయతీకి సంబంధించి కురిటి గ్రామంలో 100 మంది కుటుంబాలు ఉంటున్నారు. ఇక్కడ ఈ కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ప్రతిసారి బూనపాడు స్కూల్కి ఒక 4 కొండలు దాటి కిందకి దిగాలి. 6 కిలోమీటర్ల వరకు దట్టమైన అడవిలో కిందకి వెళ్ళాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ చిన్నపిల్లలు అక్కడ స్కూల్కి వెళ్ళలేక ఇంటి దగ్గరే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు దయించి ఇక్కడ స్కూలు వెంటనే ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఇక్కడ 30 మంది పిల్లలు ఉంటున్నారు. ఈ పిల్లలకి కనీసం అక్షర జ్ఞానం కూడా రాని పరిస్థితి. విద్యా హక్కు చట్ట ప్రకారం మాకు విద్య అందించాలని చెప్పేసి మన రాజ్యాంగం చెప్తుంది. కానీ ఇక్కడ పిల్లలకి మాత్రం విద్య అనేది అందని ద్రాక్షగా మారింది. కాబట్టి ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఈ ప్రాంతంలో, ఈ కురిటి గ్రామంలో వెంటనే ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉపాధ్యాయుల్ని పంపించాలని చెప్పేసి, ఇక్కడ అక్షర జ్ఞానం కల్పించాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి చేతులు జోడించి పిల్లలందరం, పెద్ద గ్రామస్తులందరం కూడా చేతులు జోడించి మీకు నమస్కరిస్తూ ఈ వీడియో సందేశాన్ని తమకు పంపించడం జరుగుతుంది సార్. స్పందించి కురిటి గ్రామానికి తక్షణమే ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ విన్నవిస్తున్నాం సార్.